నమస్తే మా నేను మీ కిరణ్ కోటర్ని. ఈరోజు మనం వీడియోలో బిగ్ ఓ నోటేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటనే చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు డిఎస్సి సిరీస్ అంతా ఒక లెక్క అయితే ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. మామూలుగా ఉండదు, వేరే లెవెల్. హైలీ టెక్నికల్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ రాబోతున్నాయి. ఓకే. మనం ప్రాక్టికల్గా కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిగ్ ఓ నోటేషన్ అంటే మీకు ఆల్రెడీ ఇన్పుట్ సైజ్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఇన్పుట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకే, మీ మీ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది మీ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎంత తక్కువగా గ్రో అవుతుంది అంటే ఎంత స్లోగా గ్రో అవుతుందో తెలుసుకోవడాన్ని బిగ్ ఓ నోటేషన్ అని చెప్పి అంటాం. అర్థమైందా? సో మీకు అర్థమైంది ఐ థింక్ నేను చెప్పింది ఇప్పుడు, కానీ కొంచెం బ్లర్రీగా ఉందనుకుంటా. అది మొత్తం క్లియర్ చేయాలంటే మీరు ఎగ్జాంపుల్స్ చూడాలి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్. సో బిగ్ గో అంటాం కదా, బిగ్ గో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఓతో రిప్రజెంట్ చేస్తాం. సో ఓ ఆఫ్ ఎన్ అనేది ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం. ఓకే. ఈ ఫంక్షన్లో ఇప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే ఎన్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ దీని వాల్యూ మారదు, దీని వాల్యూ సేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మీనింగ్ ఏంటంటే ఆమ్, ఇప్పుడు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. లిస్ట్లో 1 2 3 4 5 అలాగే అండ్ సో ఆన్ 50 crore 50 crore ఎలిమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకేనా? 50 crore ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేనేమన్నా అంటే నాకు ఎన్ ఆఫ్ జీరోత్ ఎలిమెంట్ కావాలి అని చెప్పి అడిగా. ఇక్కడ 50 crores ఉన్నా అలాగే 500 crores ఉన్నా కూడా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కూడా నా డెసిషన్లో ఏమన్నా నాకు వచ్చే రేట్ ఆఫ్ గ్రోత్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? నాకు కావాల్సిన ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్లోనే ఉంది, ఇక్కడ దొరికేసింది. సో ఎన్ ఆఫ్ జీరో అంటే 1 కదా. సో నాకు ఇక్కడే దొరికేసినప్పుడు ఇక్కడ 50 crore ఉన్నా 500 crore ఉన్నా 5000 crore ఎలిమెంట్స్ ఉన్నా నాకు ఫరక్ పడదు. అర్థమైందా? దాన్నే మనం ఓ ఆఫ్ 1 అంటాం. ఓకే. సో దీనికున్న థింగ్ ఏంటంటే నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా పెట్టుకోరా బై, నేనైతే సేమ్ ఉంటా. నేను ఆకాశంలో అంటుండే ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా సేమ్ ఉంటా అని చెప్పి ఈ డైలాగ్ ప్లే చేస్తుంది అనమాట మన ఓ ఆఫ్ 1. ఓకే. సో ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు సెకండ్ది, బిగ్ ఓలోనే సెకండ్ది ఒకటి ఉంది. అదేంటంటే ఓ ఆఫ్ ఎన్. ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంటి మీనింగ్? ఇది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటంటే ఆ, మన దగ్గర నేమ్స్ ఉన్నాయి. ఓకే. నేమ్స్ ఈక్వల్ టు అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ విరాట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి రోహిత్. ఇక్కడికి వచ్చేసి రైనా. నెక్స్ట్ వచ్చేసి మెస్సీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన రొనాల్డో. ఓకే. సో ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా చాలా మంది ఫుట్బాల్ నేమ్స్ ఇచ్చానమాట. ఓకే. ఎన్ని ఇచ్చానంటే ఒక 50 crore ఇచ్చా, 50 crore నేమ్స్ ఇచ్చా. ఓకే. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఓకే. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఆ, నాకు ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మెస్సీ అనే నేమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మెస్సీ అనే నేమ్ ఎక్కడ ఉందో నేను వెతకాలి. సో ఇప్పుడు నేను ఆ నేమ్ని వెతకాలి అంటే నేనేం చేయగలను? ఓకే. నేనేం చేయగలను? ఫస్ట్ ఇక్కడికి వస్తా, నేమ్స్లో ఫస్ట్ దగ్గరకు వస్తా. విరాట్ అనే నేమ్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి నా దగ్గర ఉన్న ఈ మెస్సీ అనే ఈ నేమ్తో కంపేర్ చేస్తా. ఓకే. సేమ్గా ఉందా లేదా అని చూస్తా. సేమ్గా లేదు, అప్పుడు ఏం చేస్తా? నెక్స్ట్ దానికి వెళ్తా. సేమ్ ఉందా? లేదు. నెక్స్ట్ దానికి వెళ్తా. సేమ్ ఉందా? లేదు. ఇక్కడికి వస్తా. సేమ్ ఉందా? ఉంది. ఉంది అన్నప్పుడు ఇక్కడే ఆగిపోతా. అప్పుడు నేను టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ సెట్ చేసా? 1 2 3 4. సో టోటల్గా 4 ఎలిమెంట్స్ చెక్ చేశాను నేను. సో 4 ఎలిమెంట్ దగ్గర నాకు కావాల్సిన అవుట్పుట్ దొరికేసింది. నేను దాన్ని నాకు ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే. అర్థమైందో?
సో ఇక్కడ మనకి 50 కోట్ల ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన నేమ్ ఓన్లీ 4th ప్లేస్ దగ్గర దొరికేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వర్స్ట్ కేస్ ఏంటి అంటే, మాక్సిమం నేను ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేయగలను అంటే, నాకు కావాల్సిన నేమ్ ఇక్కడ 4th పొజిషన్లో దొరికేసింది కాబట్టి ఫైన్. కానీ ఈ మెస్సీ అనే నేమ్ ఇమాజిన్ ఈ లాస్ట్ ప్లేస్లో ఉందనుకుందాం, ఇక్కడ ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? విరాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రోహిత్, రైనా, మెస్సీ, ఇట్లా రొనాల్డో ఎట్సెట్రా ఎన్ని పేర్లు సెర్చ్ చేసుకుంటా ఈ లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్ళాలి. అంటే 50 కోట్ల ఎలిమెంట్స్ అనేవి నా లిస్ట్లో ఉంటే ఆ 50th క్రోర్ ఎలిమెంట్ వరకు నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? సో అది నా వర్స్ట్ కేస్ సినారీ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 క్రోర్ ఎలిమెంట్స్ కాకుండా మన దగ్గర ఒక 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒక కొత్త లిస్ట్ నేను ఫామ్ చేశా. కొన్ని నేమ్స్ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేశా. దీంట్లో వరుస పెట్టి నేమ్స్ కొన్ని ఉన్నాయి, అట్లా అండ్ సో ఆన్. ఎన్ని? ఒక 1000 నేమ్స్ ఉన్నాయి. లైక్ ఒక 1000 నేమ్స్ వరకు నేను ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇలాంటి టైంలో మ్యాక్సిమం మనం ఎన్ని నేమ్స్ చెక్ చేయగలం? 1000 నేమ్స్ వరకు చెక్ చేయగలం. ఎందుకంటే ఈ మెస్సీ అనే నేమ్ ఈ 1000 నేమ్స్లో ఎక్కడుందో మనకు తెలియదు కదా. సో వర్స్ట్ కేస్ ఏంటంటే మ్యాక్సిమం 1000 నేమ్స్ మనం ఇక్కడ చెక్ చేయగలం. ఓకే, అర్థమైందా? సో అది O ఆఫ్ N అంటే. అర్థమైందా?